భోజనం తినే టైంలోనూ రాధని సూటిపోటి మాటలతో వేధిస్తుంది ప్రియ. నాకే ఇలాంటి అవమానం జరిగి ఉంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని. ఇలా తినేదాన్ని కాదు అంటూ దమయంతితో ప్రియ అంటుంది. అయినా ఇంత జరిగిన తర్వాత ఆకలి ఎలా వేస్తుందో, తిండి ఎలా సాయిస్తుందో అని దమయంతి అంటుంది. వదిన, అందరినీ వదిలేసి వచ్చిన ఆడపిల్లని ఎందుకు అలా వేధిస్తారు అని సునంద అంటుంది. అవును, అందరినీ వదిలేసి వచ్చింది. పరువు గౌరవం కూడా అన్ని వదిలేసి వచ్చింది అని దమయంతి అంటే తినకుండా బాధపడుతూ ఉంటుంది రాధ. చీకటితో వెలికి చెప్పెను నేనున్నానని అంటూ పాట పాడుతూ రాధ పక్కన వచ్చి కూర్చుంటాడు విక్రమ్. ఏదో ఒకటి చెప్పి రాధని నవ్వించే ప్రయత్నం చేస్తాడు విక్రమ్. మనం తింటే కొందరి కడుపులు మండుతాయి, కొందరు గోడ మీద పిడకల్లా మొహం పెడతారు అని ఇలా విక్రమ్ దమయంతి ప్రియల మీద సెటైర్లు వేస్తాడు. దీంతో రాధ నవ్వేస్తుంది. అంతేకాకుండా పాట పాడి రాధని నవ్విస్తాడు విక్రమ్. ఆ ఇద్దరు అలా హాయిగా ఉంటే, నవ్వుతూ ఆనందంగా ఉంటే ప్రియ దమయంతి కుళ్ళుతో చచ్చిపోతూ ఉంటారు. ఇక రాధ విక్రమ్ ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. రాధ ఒక్కటే స్టోర్ రూమ్లో ఉంటుంది. వచ్చి ఏం చేస్తావో చేసుకో, ఇంతకంటే మంచి అవకాశం రాదు అని దుర్గకి ప్రియ హింటూ ఇస్తుంది. రాధ ఇకపై మాకు ఎవరికి కనిపించొద్దు అని దుర్గకి ప్రియ చెప్తుంది. ఇకపై మీకు రాధ కనిపించదు అని దుర్గ చెప్తాడు. దమయంతి చేసిన అవమానం గురించి రాధను బాధ పెట్టిన తీరు తలుచుకొని సునంద నందకుమార్ బాధపడతారు. ఎంతని భరిస్తుంది అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతవరకు పడిన బాధలు చాలు, ఇక్కడ మిమ్మల్ని వారు ప్రశాంతంగా ఉండనివ్వరు. మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి, డబ్బులు నగలు ఉన్నాయి, ఈ ఇంటి నుంచి రాక్షసుల నుంచి దూరంగా వెళ్ళిపోండి అని నందకుమార్ సునంద వేడుకుంటారు. ఎంత దూరం వెళ్ళినా ఈ నిందలు మా నీడలా వెంట వస్తాయి. ఇంటి పరువుకి సంబంధించిన విషయాన్ని వదిలేసి పారిపోవాలా? నా మీద పడిన నిందల్ని తొలగించుకొని వెళ్తాను అని రాధ అంటుంది. వాళ్ళకు భయపడి వెళ్ళడం ఏంటి అని విక్రమ్ అంటాడు. ఇంట్లో దోమలు ఈగలు ఉన్నాయని బయటికి వెళ్తామా అని రాధ అంటుంది. వాళ్ళు ఈగలు దోమలు కాదు, రాక్షసులు అని నందకుమార్ అంటాడు. వాణ్ణి లాక్కొచ్చి నిజం బయట పెడతాను అని విక్రమ్ చెప్తాడు. అంతవరకు రాధని బతకనివ్వర్రా అని సునంద అంటుంది. మీరున్నారు, మాకు ధైర్యం, ఆ ధైర్యం చాలు. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించారు, గట్టి సమాధానం ఇచ్చే వెళ్తాను అని సునందతో రాధ చెప్తుంది. ఇక మరోవైపు సెక్యూరిటీ గార్డ్ల ఇంట్లోకి వచ్చిన దుర్గని చూసి ప్రియ షాక్ అవుతుంది. రాధ నడిచిన నేల, పీల్చిన గాలి అనుకుంటూ స్టోర్ రూమ్లోకి వచ్చి రాధని చూస్తూ ఉంటాడు దుర్గ. రాధకి మత్తు మంది ఇచ్చి ఎత్తుకెళ్లాలని అనుకుంటాడు దుర్గ. సరిగ్గా ఆ టైంలోనే విక్రమ్ వస్తాడు. దీంతో దుర్గ సైలెంట్ అయిపోతాడు. రాధకి దిండు దుప్పటి విక్రమ్ ఇచ్చి వెళ్తాడు. ఇదంతా దుర్గ చాటున ఉండి చూస్తాడు. ఇంతలో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి దుర్గని విక్రమ్ పట్టుకున్నాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.